పుట్టుక నాది, చావు నాది, బతుకంతా దేశానిదంటాడు ప్రజాకవి కాళోజీ. ఈ మాటలు మీడియా మొగల్ రామోజీరావుకు అతికినట్టుగా సరిపోతాయి. మరణం ఒక వరం, నాకు చావు భయం లేదు అంటూ రామోజీరావు ఎన్నడో తేల్చి చెప్పాడు. జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తి రామోజీరావు గారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో స్మారకం ఉంది. దీంతో తన వారసత్వం ఆశయాలు కొనసాగుతాయని రామోజీ భావన. ఆయన చేసిన సేవలను భారతదేశ ప్రజలు ఎప్పుడూ గుర్తించుకుంటారు. జయోపజయాలు ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి. దేనిపైన మమకారం పెంచుకోకూడదని స్థితప్రజ్ఞత ఆయన సొంతమని చెప్పాలి. తాను ప్రారంభించిన ఫర్టిలైజర్స్, సోమా డ్రింక్స్, న్యూస్ టైం వంటి వాటిని వదిలేశారు. తనతో విభేదించిన చిన్న కుమారుడిని కూడా వదులుకోవడానికి వెనుకాడలేదు. ఉపయోగపడని వాటిని, ఉపయోగం లేని వాటిని నిరంతరం భరించడం వ్యాపార సూత్రం కాబోదన్న ఆయన ఆచరణ. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్లడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. వయసు ఎంతైనా కానీ ప్రపంచంలో ఏ మూల ఉన్నా తెలుగు వారికి తెలిసిన వ్యక్తి రామోజీరావు. మీడియా మొగల్ గా ఈనాడు గ్రూప్ సంస్థ చైర్మన్ గా పంతం పడితే తాను అనుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గని రామోజీ ఇక లేరు. అనారోగ్యం కారణంగా ననక్రమ్గూడ స్టార్ హాస్పిటల్లో శనివారం తెల్లవారుజామున ఆయన స్వర్గస్థులయ్యారు. 88 ఏళ్ల వయసులోనూ నిత్యం 16 గంటలకు పైనే పనిచేస్తూ 6-7 గంటల పాటు వార్తలు చదువుతూ మెరుపులా వేగంతో నిర్ణయాలు తీసుకునే ఆయన ఇక గతం. ఒక చిన్న గ్రామంలో జన్మించిన రామోజీరావు మీడియా మొగల్ గా మారడం వెనుక ఆయన నిరంతరం కృషి ఉంది. తెలివి, పట్టుదల కృషితో ఆయన ఈనాడు వార్తాపత్రికను తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 న్యూస్ పేపర్ గా నిలబెట్టగలిగారు. ఈ పేపర్ విశ్వసనీయతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. దేశవ్యాప్తంగా విభిన్న ప్రేక్షకులకు సేవలందించే టెలివిజన్ ఛానళ్ల సంస్థ అయిన ఈటీవీ నెట్వర్క్స్ ను కూడా ఆయన స్థాపించారు. ఈ ఛానల్స్ నెంబర్ 1 గా నిలబడంలో ఆయన చాలా కృషి చేశారు. ప్రింట్ మీడియాలోనే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా రాణించడం వెనుక ఆయన కష్టం ఎంతో ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. దట్ ఈస్ రామోజీరావు.